మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా జంటగా నటించిన దృశ్యం 3 మూవీ ఈ నెల 21న విడుదలైంది. మలయాళంతో పాటు పలు భారతీయ భాషల్లో జనం ముందుకొచ్చింది. అయితే దృశ్యం మొదటి 2 భాగాలతో పోలిస్తే అంత బాగాలేదనే టాక్ రావడంతో పాటు రివ్యూవర్స్ సైతం అదే భావన వ్యక్తం చేశారు. మొదటి 2 భాగాల్లో ఉన్నట్లు ఊహకందని ట్విస్టులు లేవని, చివరి 20 నిమిషాల సినిమా కాస్త బెటర్గా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వసూళ్లు మాత్రం టాక్కు భిన్నంగా ఉన్నాయి. మొదటి వారాంతరానికి ఈ సినిమా 200 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది. అంతేకాదు అమెరికాలో ఏకంగా $1.2 మిలియన్ వసూలు చేసింది. యాంటోనీ పెరుంబవూర్ నిర్మించిన దృశ్యం 3 మోహన్ లాల్, జీతూ జోసెఫ్ జోడీకి ఇంకా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ మధ్యకాలంలో సూర్య నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర గొప్ప ఫలితాల్ని అందుకోలేదు. దాంతో అభిమానులంతా అతని తాజా చిత్రం కరుపు మీదే ఆశలు పెట్టుకున్నారు. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సోషియో ఫ్యాంటసీ కోర్టు డ్రామా రిలీజ్ టైంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. హీరో సూర్య చొరవ చూపడంతో మొత్తానికి రిలీజ్ అయింది. కరుపు చూసి అభిమానులు ఆనందించారు. కానీ సామాన్య ప్రేక్షకులు, క్రిటిక్స్ పెదవి విరిచారు. తెలుగులో వీరభద్రుడు పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను విడుదల చేసింది. తెలుగులోనూ సినిమాకు మంచి ఫలితమే దక్కిందంటున్నారు. మే 15 విడుదలైన కరుపు టాక్తో సంబంధం లేకుండా ఇప్పటికే 270 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. త్వరలో 300 కోట్ల రూపాయల మార్కు దాటుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. దాంతో మూవీ మేకర్ సూర్య అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. త్రిష ఇందులో కీలక పాత్ర పోషించడంతో ఆమె ఫ్యాన్స్ సైతం ఖుషి అయ్యారు. సూర్య కరుపు ఊహించని విజయాన్ని అందుకోవడం విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నిర్మాత సూర్యదేవర నాగవంశీకి బాగా కలిసి వచ్చిందని అనుకోవాలి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్గా నటించింది. రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ ఇతర కీలక పాత్రధారులు. జీవి ప్రకాష్ సంగీతం అందించారు. ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. తమిళంలో ఈ మూవీని థింక్ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేయబోతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దాని షూటింగ్ సెప్టెంబర్కి పూర్తవుతుంది. ఆ తర్వాత జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్తో సూర్య మూవీ చేయబోతున్నాడట. వాస్తవ సంఘటనల ఆధారంగా 2021లో తెరకెక్కిన జై భీమ్లో లాయర్ చంద్రు పాత్రను సూర్య పోషించాడు. ఈ సినిమా, అతని పాత్ర రెండు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో జ్ఞానవేల్తో మరో సినిమా చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. మరి కరుపు విజయం రాబోయే విశ్వనాథ్ అండ్ సన్స్కు ఏ మేరకు కలిసొస్తుంది? ఆపై వచ్చే జ్ఞానవేల్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.